ఆ వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకు ఒక విషయం తెలుసు. అమెరికాకు సంబంధించినటువంటి వెంకటాచాగంటి గారు ఎవరైతే అక్కడ ఆయన సైంటిస్టు, అట్ ద సేమ్ టైం వేదాల గురించి అధ్యయనం చేసేటువంటి యూనివర్సిటీ నిర్వాహకులు తాజాగా ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందించారు. ఏంటంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఒక కీలకమైన చర్యలు తీసుకుంటుంది. అన్నీ పుస్తకాలలో చదువుకుని ఊహలలో మాత్రమే జరిగినటువంటి వాటిని, ఊహలలో మాత్రమే వింటున్నటువంటి వాటిని, స్మరించుకుంటున్నటువంటి వాటిని ఆచరణలోకి తీసుకొచ్చారు. వారణాసి ఎలా తీసుకొచ్చారు, అయోధ్య రామాలయం ఎలా ఉంది, అయోధ్య పట్టణం ఎలా ఉంది, ఆనాటి సంప్రదాయాలు ఏ చందమామ కథల్లోనో లేకపోతే బొమ్మరిల్లు పుస్తకాలలోనో లేదా ఏ కవుల వర్ణనలోనో చూసాం. కానీ ఇప్పుడు వాస్తవిక రూపం దాల్చింది కదా, ఈనాటి కాలానుగుణంగా మార్చుకొచ్చారు కదా, అట్లాంటిది మరొక కాలానుగుణమైనటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు. నాకు తెలిసి పుస్తకాలు, ఈ గ్రాంధిక పుస్తకాలు ఇట్లాంటి చదివే వాళ్ళందరికీ కూడా నైమిషారణ్యం గురించి తెలుసు. ఈవెన్ వినాయక చవితి చదువుతుంటాం కాబట్టి వ్రతకల్పంలో కూడా ఉంటుంది. నైమిషారణ్యంలో మహర్షులందరూ కలిసి అడిగారు ప్రశ్నలు, అప్పుడు కశ్యపుడు ఇలా చెప్పారు, లేకపోతే మునిగారు ఇట్లా చెప్పారు అన్నటువంటి చెప్తూ ఉంటారు. అంటే నైమిషారణ్యం అన్నటువంటిది మనకు సంబంధించి పురాణాల్లో స్పష్టంగా కనిపించేటువంటిది. సరే, నలంద విశ్వవిద్యాలయం 1000 ఎకరాల్లో ఉండేటటువంటి ఒకనాటి విశ్వవిద్యాలయం, 10 ద్వారాలు ఉండేటువంటి విశ్వవిద్యాలయం. ప్రతి ద్వారం దగ్గర కూడా పండితులు ఒక టీమ్గా ఏర్పడి ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళని, వాళ్ళ పాండిత్యాన్ని పరిశోధించి వాళ్ళు దేనికి పనికొస్తారు, సైన్యానికి పనికొస్తారా, గ్రాంధికానికి పనికొస్తారా, విద్యకు పనికొస్తారా అని చెప్పి డిసైడ్ చేసి వాళ్ళని ఆయా విభాగాల్లో ట్రైనింగ్కి పంపించేవాళ్ళు అన్నటువంటి చెప్తారు. అట్లాగే నైమిషారణ్యం అన్నటువంటి దాంట్లో నిత్యం వేద విద్యాభ్యాసం జరుగుతూ ఉండేది. అట్లాంటి వేద పరిశోధనాశాలని ఇప్పుడు నైమిషారణ్యం, అంటే నైమిషారణ్యం పురాణాల్లో చెప్పబడే నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లో ఉండేది. అక్కడ ఆ నైమిషారణ్యం ప్రాంతంలో వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నారు. దానికోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేద పండితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళతో ఒక సమావేశం ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఈయన అటెండ్ అయ్యారు వర్చువల్గా. ఆయన ఆ విషయానికి సంబంధించినటువంటిది ఏం జరిగిందో చెప్పారు, ఒకసారి విందాం. ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మీకు ఒక మంచి వార్త చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ యొక్క సహచర్యంలో మంచి అభివృద్ధిని చూస్తున్నది వేదిక్ సైన్సెస్లో. వేదాల గురించి నైమిషారణ్యంలో ఒక వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనుకున్నదే తడవుగా వాళ్ళు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేశారు. అంటే వేదిక్ స్కాలర్స్ని, తర్వాత ఇతర సైన్స్ గ్రాడ్యుయేట్స్ని, అంటే సైన్స్లో నిష్ణాతులైన వాళ్ళని, లైక్ ఇస్రో సైంటిస్టులని, ఎన్ఆర్ఎల్ సైంటిస్టులని, ఇలాంటి వాళ్ళని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి, ఐఐటీస్ నుంచి ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేశారు. చేసి వాళ్ళు ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ని కన్సిడర్ తీసుకొని వాళ్ళు నన్ను అక్కడికి పిలిచారు. పిలిస్తే నేను పెట్టే బేడా సర్దుకున్నాను. కానీ ఈ లోపల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో వీ కెనాట్ ఇన్వైట్ అదర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, మీరు ఆన్లైన్లో రండి, ఇచ్చి మాకు మీ సజెషన్స్ ఇవ్వండి అని చెప్పారు. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది, అప్పుడు మిమ్మల్ని పిలుస్తాం అప్పుడు. సో ఇట్స్ గుడ్ మనకి, ఎందుకంటే ప్రయాణం అనవసరమైన ప్రయాణం ఖర్చు. ఏదైనా ఆన్లైన్ అయినా ఏదైనా ఆ మీటింగ్ విషయాలు నేను చెప్పదలుచుకుని చెప్తాను. వాళ్ళకి ఏంటంటే అక్కడ నైమిషారణ్యంలో ఒక వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయాలి. దానికి అసలు ఎట్లా ఓపెన్ చేయాలి, దానికి సజెషన్స్, అసలు వేదాల్లో ఏమైనా ఉందా, ఉంటేనే కదా ఓపెన్ చేయటము అని చాలా మందిని పిలిస్తే రకరకాల వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్ళారు. చెప్పినప్పుడు నా టైం కూడా వచ్చింది, నేను కూడా చెప్పాల్సి వచ్చింది. ఆ వీడియో వాళ్ళు దాన్ని చక్కగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టారు. పెట్టి నాకు ఆ లింక్ ఇచ్చారు అనమాట. నేను ఇది ఓవరాల్గా చూస్తే ఒక చక్కటి కార్యక్రమాన్ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకుంది.
నైమిసారణ్యంలోనే రీసెర్చ్ సెంటర్ అన్నటువంటిది. ఇది యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం.